అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతారు. వారి అవసరాలను తీర్చి వారికి సంతోషాన్ని అందించడంలో విజయం సాధిస్తారు. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వారి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. సంతానం నుండి ఆశించిన మద్దతు లభించదు. సమావేశాలలో మీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోబడవు. ముఖ్యమైన చర్చలు వాయిదా పడతాయి. కౌన్సెలింగ్ రంగంలో ఉన్న వారికి సంతృప్తికరమైన రోజు. మీ మాటలతో ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయం తథ్యం. మీ శారీరక దృఢత్వం, నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. మీ కెరీర్లో ఒక ముఖ్యమైన సానుకూల మలుపు చోటు చేసుకుంటుంది. పదోన్నతి లేదా జీతభత్యాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు. బీమా పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఆలోచనాత్మక ఆటలలో మీరు పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. సన్నిహితులతో చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలున్నాయి. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. మీ వినూత్న ఆలోచనలకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీ సృజనాత్మకతకు ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. కెరీర్లో ఒక ముఖ్యమైన సానుకూల మలుపు చోటు చేసుకుంటుంది. పదోన్నతి లేదా జీతభత్యాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు. బీమా పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఆలోచనాత్మక ఆటలలో మీరు పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. సన్నిహితులతో చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలున్నాయి. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. మీ వినూత్న ఆలోచనలకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీ సృజనాత్మకతకు ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. కొత్త స్టార్టప్లను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ వినూత్న వ్యాపార ఆలోచనలకు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారు. మీరు సామాజిక మాధ్యమాలను సక్రమంగా ఉపయోగిస్తారు. మీ సమయం వృధా కాదు. వ్యవసాయ రంగంలో ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. దివ్య చింతనలో మీరు లోతైన అనుభూతి పొందుతారు. మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీరు గతంలో చేసిన పొరపాట్లను గ్రహించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు. తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. ధనం మీకు అనుకూలంగా వస్తుంది. ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించదు. ఇతరులకు సహాయం చెయ్యాలనే మీ కోరిక తీరదు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహార విషయంలో నియంత్రణ లేకపోవడం వలన కడుపు సంబంధిత ఇబ్బందులు ఉంటాయి. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా అలంకరించడానికి ఇది మంచి రోజు. కొత్త గృహోపకరణాలు కొంటారు. ఈ రోజు మీరు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆహార సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంగీతం, చిత్రలేఖనం వంటి వాటిలో మీరు ఆనందం పొందుతారు. సరైన మంత్రాన్ని పఠించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ధైర్యంగా కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు మంచి పుస్తకాలను చదవడానికి సమయాన్ని కేటాయిస్తారు. రీడింగ్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారు. కోచింగ్ లేదా శిక్షణా కార్యక్రమాల నుండి మీరు ఆశించిన ఫలితం రాదు. మీ శిక్షణా పద్ధతులలో లోపాలు కనిపిస్తాయి. సినిమా లేదా వినోద రంగంలో ఉన్నవారు మంచి అవకాశాలు పొందుతారు. మీరు చూసే సినిమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. మీరు పాటించే పరిహారాలు వెంటనే అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ ఉపశమన చర్యల వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది. సంప్రదాయాలను గౌరవించడం ద్వారా పెద్దల ఆశీస్సులు పొందుతారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. పొదుపు పెంచుకుంటారు.
భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. సంగీత విద్వాంసులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త రాగాలను అభ్యసించడం ద్వారా విజయం సాధిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మీకు ప్రతికూలంగా కనిపిస్తాయి. పాత వివాదాలు లేదా సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. మీకు ప్రజా మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలగడంతో పాటు మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. సంగీత విద్వాంసులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త రాగాలను అభ్యసించడం ద్వారా విజయం సాధిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మీకు ప్రతికూలంగా కనిపిస్తాయి. పాత వివాదాలు లేదా సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. మీకు ప్రజా మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలగడంతో పాటు మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. నాట్యం లేదా ప్రదర్శనలలో పాల్గొనేటప్పుడు చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. మీ నాట్య ప్రదర్శన ఆశించినంత విజయం సాధించదు. మీ సంబంధాలు మరింత బలంగా మారతాయి. బంధుమిత్రులతో ఆత్మీయత పెరుగుతుంది. జనవనరుల నిర్వహణలో మెరుగైన ప్రణాళికలు అమలు చేస్తారు. నీటి కొరత తీరుతుంది. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు. మీ ఆలోచనలు, ప్రణాళికలు ఈరోజు పటిష్టంగా ఉంటాయి. వాటిని చక్కగా కూర్చి అమలు చేస్తారు. పని ఒత్తిడి పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక మానసిక ఆందోళన పెరుగుతుంది. భవిష్యత్తు సాంకేతికతలను నేర్చుకుంటారు. మీ వృత్తిలో వాటిని సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తారు. మానసిక సమస్యల నుండి బయటపడటానికి కౌన్సిలింగ్ మీకు సహాయపడుతుంది. మంచి సలహాలు పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. అవి స్పష్టంగా, ఆచరణీయంగా ఉంటాయి. ఈ ప్రణాళికలు మీ విజయానికి బలమైన పునాది వేస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త క్లయింట్లను ఆకర్షిస్తారు. దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. చిన్నపాటి అపార్థాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. సామాజిక సంబంధాలలో కొన్ని చీలికలు ఏర్పడవచ్చు. ఇతరులతో మీ అనుబంధం బలహీనపడుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. మీ డిజైన్లు ప్రశంసలు అందుకుంటాయి. ఆఫీసులో ఈరోజు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభించదు. లక్ష్యాలను చేరుకోవడంలో తీవ్ర జాప్యం ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల విషయంలో అనుకున్న ఒప్పందాలు కుదరవు. భూమి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఆశించిన స్ఫూర్తిని పొందలేరు. కోచ్తో మీ సెషన్లు అసంతృప్తికరంగా ఉంటాయి. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రేమ జీవితం ఆనందభరితంగా కొనసాగుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే కోరిక తీరుతుంది. దైవ దర్శనం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో మనసు లీనమవుతుంది. మీకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు మరింత మందిని ఆకట్టుకుంటారు. పారిశ్రామికవేత్తలకు లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు సృజనాత్మకతను కోల్పోతారు. కొత్త ఆలోచనలు మీకు తట్టవు. పాత పద్ధతులనే అనుసరించవలసి వస్తుంది. ఇతరులపై మీకున్న నమ్మకం బలపడతాయి. బలమైన బంధాలు ఏర్పడతాయి. స్వీయ నమ్మకం పెరిగి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ లభిస్తుంది. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు.
వ్యవసాయ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టాలను చవిచూడతారు. వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలించవు. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. అంతర్గత కలహాలు తొలగిపోతాయి. ధ్యానం ద్వారా మరింత ప్రశాంతతను పొందగలరు. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన రోజును గడుపుతారు. చిన్నపాటి పర్యటనలు మీకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అద్భుతమైన ఫోటోలను తీయగలుగుతారు. ప్రయాణాలలో, ముఖ్యంగా వాహనాలలో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపల పెంపకం, అమ్మకాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఈ రంగంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణం ఆలస్యం కావడం, వస్తువులు పోవడం లేదా అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణ ప్రణాళికలు రద్దవుతాయి. ఈ రోజు మీ రాశివారికి అదృష్టం, సానుకూలత బాగా కలిసి వస్తాయి. తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. బంధుమిత్రుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది. మీరు కుటుంబ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. నాటకాలు, డ్రామాలలో నటిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.